ఓం శాంతి 11-3-2025 మధురమైన పిల్లలు, తండ్రి పిల్లలైన మిమ్మల్ని సుఖశాంతుల ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ప్రశాంతత అనేది శాంతిధామం మరియు సుఖధామంలోనే ఉంది. ప్రశ్న: ఈ యుద్ధ మైదానంలో మాయ అన్నిటికంటే ముందుగా ఏ విషయంపై దాడి చేస్తుంది? జవాబు: నిశ్చయంపై. నడుస్తూ నడుస్తూ ఉండగా నిశ్చయాన్ని తెంచేస్తుంది. అందుకే ఓడిపోతారు. సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే తండ్రే స్వయంగా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని, వారే ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ఒకవేళ పక్కా నిశ్చయం ఉన్నట్లయితే ఇక ఎప్పుడూ మాయతో ఓడిపోలేరు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని ఎవరికోసమంటారు? ఎలా తీసుకువెళ్తారు? ఇది ప్రపంచంలోని వారికెవరికీ తెలీదు. బ్రాహ్మణ కులభూషణులైన మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. వీరిలో ఎవరైతే ప్రవేశించారో వారు మనకు తన గురించి జ్ఞానాన్ని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు అందరి దుఃఖాన్ని హరించి అందరినీ సుఖమిచ్చేవారిగా తయారు చేస్తున్నారు. ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి కల్పకల్పము వస్తారు, అందరికీ శ్రీమతాన్ని ఇస్తున్నారు. బాబా కూడా కల్పం పూర్వం వారేనని, మనం కూడా కల్పం పూర్వం వారిమేనని పిల్లలకు తెలుసు. పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉండాలి. తండ్రి అంటారు, నేను పిల్లలను సుఖధామానికి శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చాను. కాని మాయ నిశ్చయం కూర్చోబెట్టనివ్వదు. సుఖధామానికి వెళ్తూ వెళ్తూ ఉండగా మళ్లీ ఓడించేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. ఆ యుద్ధం బాహుబలంతో కూడినది. ఇది యోగబలం యొక్క యుద్ధం. యోగబలం చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే అందరూ యోగం యోగం అని అంటూ ఉంటారు. మీరు ఈ యోగాన్ని ఒకేసారి నేర్చుకుంటారు. ఇకపోతే వారంతా అనేక రకాల హఠయోగాలను నేర్పిస్తారు. తండ్రి ఏ విధంగా వచ్చి యోగాన్ని నేర్పిస్తారు అనేది వారికి తెలియదు. వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఓ పతితపావన రండి, ప్రశాంతత ఉండే స్థానానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని ఏ తండ్రినైతే తలుచుకుంటారో ఆ తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశాంతత అనేది శాంతిధామం మరియు సుఖధామంలోనే ఉంటుంది. దుఃఖధామంలో ప్రశాంతత ఎక్కడి నుండి వచ్చింది? ప్రశాంతత లేదు కాబట్టే కదా డ్రామానుసారంగా తండ్రి ఇక్కడికొస్తారు. ఇది దుఃఖధామము. ఇక్కడంతా దుఃఖమే దుఃఖము. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. ఎంత ధనవంతులైనా లేక ఇంకెవరైనా సరే ఏదో ఒక దుఃఖం తప్పకుండా కలుగుతుంది. మనము మధురమైన తండ్రితో పాటు కూర్చుని ఉన్నామని, ఆ తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా రహస్యం కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు. మనల్ని వారితో పాటు తీసుకువెళ్తారు. తండ్రి ఆత్మలైన మనకు చెప్తున్నారు. ఎందుకంటే వారు ఆత్మలైన మన తండ్రి కదా. దీని గురించే ఆత్మలు మరియు పరమాత్మ బహుకాలం దూరంగా ఉన్నారు అన్న గాయనం ఉంది. శాంతిధామంలో ఆత్మలందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు తండ్రి అయితే వచ్చారు. ఇంకా కొద్దిమంది ఆత్మలెవరైతే పైన మిగిలి ఉన్నారో వారు కూడా పైనుండి కిందకొస్తూ ఉంటారు. ఇక్కడ మీకు తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇంటికి వెళ్లడంతో మీరు మర్చిపోతారు. వాస్తవానికిది చాలా సహజమైన విషయము. తండ్రి సర్వుల సుఖదాత, శాంతిదాత. వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు,
మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు. మీకు తండ్రి పట్ల గుప్తమైన ప్రేమ ఉంది. మీరు ఎక్కడ ఉన్నా బాబా మధుబన్లో కూర్చున్నారు అని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటారు, నన్ను అక్కడ మూలవతనంలో స్మృతి చేయండి. మీ నివాస స్థానం కూడా అదే. కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేస్తారు. వారిని నీవే తల్లివి తండ్రివి అని అంటారు. వారు తప్పకుండా ఇప్పుడు మీ వద్దకు వచ్చారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. రావణుడు మిమ్మల్ని పతితంగా తమోప్రధానంగా తయారుచేశాడు. ఇప్పుడు సతోప్రధానంగా పావనంగా అవ్వాలి. అక్కడికి పతితులెలా వెళ్లగలరు? పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇప్పుడు మనుషులు ఒక్కరు కూడా సతోప్రధానంగా లేరు. ఇది తమోప్రధాన ప్రపంచము. ఇది మనుషుల విషయమే. మనుషుల విషయంలోనే సతోప్రధానం, సతో, రజో, తమో యొక్క రహస్యం అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజం. ఆత్మలైన మీరు మీ ఇంటిలో ఉండేవారు. అక్కడైతే అంతా పావనాత్మలే ఉంటారు. అపవిత్రమైన వారు అక్కడ ఉండలేరు. దాని పేరే ముక్తిధామము. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పావనంగా తయారుచేసి పంపిస్తారు. అప్పుడు మీరు పాత్రను అభినయించడానికి సుఖధామంలోకి వస్తారు. సతో, రజో, తమోలలోకి మీరు వస్తారు. బాబా, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా. సాధు సన్యాసులు మొదలైన వారికెవరికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది అనేది తెలీదు. సుఖశాంతుల యొక్క ప్రశాంతత మనకు ఎక్కడ లభిస్తుంది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా ఇప్పుడు మనకు 21 జన్మల కొరకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇకపోతే ఎవరైతే తర్వాత వస్తారో వారందరికీ ముక్తినివ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారి పాత్ర తక్కువగా ఉంటుంది. మీ పాత్ర అందరికన్నా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు, మనం 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు పూర్తి చేశాము. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. మొత్తం పాత వృక్షమంతా పూర్తవనున్నది. ఇప్పుడు మీ ఈ గుప్తమైన ప్రభుత్వం దైవీ వృక్షం యొక్క అంటు కడుతుంది. వాళ్ళు అడవి వృక్షాలకు అంట్లు కడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి ముళ్లను మార్చి దైవీ పుష్పాల వృక్షాన్ని తయారు చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వమే. అలాగే ఇది కూడా గుప్తమైన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తారు మరియు ఈ ప్రభుత్వం వారు ఏం చేస్తారు? ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. వృక్షాల అంట్లు కడుతూ ఉంటారు. ఆ అడవి వృక్షాలైతే ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరు ఒక రకం వాటి అంటు కడతారు, కొందరు మరో రకం వాటి అంటు కడతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి మళ్లీ దేవతలుగా తయారు చేస్తున్నారు. మీరు సతోప్రధాన దేవతలుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మల చక్రంలో తిరిగి తమోప్రధానంగా అయ్యారు. ఎవరైనా సదా సతోప్రధానంగా ఉండడం అనేది జరగనే జరగదు. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్లీ పాతదిగా అవుతుంది. మీరు 24 క్యారెట్ల బంగారంలా ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం కల నగలా అయిపోయారు. మళ్లీ 24 క్యారెట్ల బంగారంలా తయారవ్వాలి. ఆత్మలు ఇలా తయారయ్యాయి కదా. బంగారం ఎలా ఉంటుందో నగ అలాగే ఉంటుంది. ఇప్పుడు అందరూ నల్లగా నీలంగా అయిపోయారు. గౌరవాన్ని కాపాడేందుకు నలుపు అన్న పదానికి బదులుగా నీలం అని అంటారు. ఆత్మ సతోప్రధానంగా పవిత్రంగా ఉండేది. ఆ తర్వాత ఎంత మాలిన్యం చేరింది. ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అయ్యేందుకు బాబా యుక్తిని కూడా తెలియజేస్తున్నారు.
ఇది యోగాగ్ని. దీని ద్వారానే మీలో కలిసిన మాలిన్యం తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేయాలి. నన్ను ఈ విధంగా స్మృతి చేయండి అని తండ్రి స్వయం చెప్తున్నారు. పతిత పావనుణ్ణి నేను. మిమ్మల్ని అనేకసార్లు నేను పతితం నుండి పావనంగా తయారు చేశాను. ఇది కూడా మీకింతకు ముందు తెలీదు. ఈరోజు మేం పతితంగా ఉన్నాము, రేపు మళ్లీ పావనంగా అవుతాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. వాళ్లైతే కల్పం ఆయువును లక్షల సంవత్సరాలు అని రాసి మనుషులను ఘోర అంధకారంలో పడేశారు. తండ్రి వచ్చి మంచి రీతిలో అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత అయిన తండ్రి చదివిస్తున్నారు. మనుషులు భక్తి మార్గంలో ఎంతగా మహిమను పాడుతారు, కాని దాని అర్థం వారికేమాత్రమూ తెలీదు. మహిమ పాడినప్పుడు అందర్నీ కలిపి మహిమ చేస్తారు. కలగాపులగం చేసినట్లు చేసేస్తారు. ఎవరు ఏది నేర్పిస్తే అది కంఠస్థం చేశారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నారో ఆ విషయాలన్నింటినీ ఇక మర్చిపోండి. జీవిస్తూ నాకు చెందినవారిగా అవ్వండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా యుక్తిగా నడుచుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారందరిది హఠయోగం, మీరు రాజయోగులు. ఇంటివారికి కూడా ఇటువంటి శిక్షణ ఇవ్వాలి. మీ నడవడికను చూసి ఫాలో చేసేలా ఉండాలి. ఎప్పుడూ పరస్పరం గొడవ పడడం, కొట్లాడడం చేయకూడదు. ఒకవేళ మీరు గొడవ పడితే మిగిలిన వారంతా ఏమనుకుంటారు? వీరిలో చాలా క్రోధముంది అని భావిస్తారు. మీలో ఏ వికారమూ ఉండకూడదు. మనుషుల బుద్ధిని భ్రష్టం చేసేది సినిమా. ఇది ఒక నరకం వంటిది. అక్కడికి వెళ్లడంతోనే బుద్ధి భ్రష్టమైపోతుంది. ప్రపంచంలో ఎంత అశుద్ధత ఉంది. ఒకవైపు ప్రభుత్వం చట్టాలు జారీ చేస్తూ ఉంటుంది, 18 సంవత్సరాల్లోపు ఎవరూ వివాహం చేసుకోకూడదు అని. అయినా కాని ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఒళ్ళో పిల్లలను కూర్చోబెట్టుకుని వివాహాలు చేయిస్తూ ఉంటారు. బాబా మనల్ని చీచీ ప్రపంచం నుండి తీసుకువెళ్తారని, మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నష్టోమోహులుగా అవ్వండి. కేవలం నన్ను స్మృతి చేయండి. కుటుంబ పరివారంలో ఉంటూ నన్ను స్మృతి చేయండి. ఎంతో కొంత కష్టపడితేనే కదా విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు ఆశ్రయ గుణాలను వదిలేయండి. రోజూ రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఇది మీ వ్యాపారం. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. ఒక్క సెకండ్లో పేదవారిని కిరీటధారులుగా తయారు చేస్తారు. ఇది ఇంద్రజాలం వంటిది కదా. ఇటువంటి ఇంద్రజాలికుడి చేతిని పట్టుకోవాలి కదా. వారు మనల్ని యోగబలం ద్వారా పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు. గంగా నది ద్వారా ఎవరూ పావనంగా అవ్వలేరు. పిల్లలైన మీలో ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది. బాబా మళ్లీ వచ్చారు అని మీ లోపల సంతోషముండాలి. దేవీలవి కూడా చిత్రాలు మొదలైనవి ఎన్ని తయారు చేస్తూ ఉంటారు. వారి చేతిలో ఆయుధాలను చూపించి వారిని భయంకరంగా తయారు చేస్తారు. బ్రహ్మకు కూడా ఎన్ని భుజాలను చూపిస్తారు. బ్రహ్మకైతే లక్షల భుజాలు ఉంటాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలందరూ బాబా యొక్క ఉత్పత్తి కదా. కావున ప్రజాపిత బ్రహ్మకు ఇన్ని భుజాలున్నాయి. ఇప్పుడు మీరు రూప్ యోగస్వరూపులు మరియు బసంత్ జ్ఞానస్వరూపులు.
మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. జ్ఞానరత్నాలు తప్ప వేరే ఏ మాట ఉండకూడదు. ఈ రత్నాలను ఎవరూ వెలకట్టలేరు. తండ్రి మన్మనాభవ అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే దేవతలుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 11/3/68. మీ వద్దకు ప్రదర్శన యొక్క ప్రారంభోత్సవాన్ని చేయడానికి పెద్ద పెద్దవారు వస్తారు. వారేమనుకుంటారంటే, భగవంతుణ్ణి పొందేందుకు వీరు ఈ మంచి మార్గాన్ని కనుగొన్నారు. ఏ విధంగా భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకునేందుకు సత్సంగాలు మొదలైనవి చేస్తారో, వేదాలను చదువుతారో, అలాగే వీరు కూడా ఈ మార్గాన్ని చేపట్టారు అని కేవలం ఈ మాత్రమే అర్థం చేసుకుంటారు. కాని వీరిని భగవంతుడు చదివిస్తున్నారు అన్నది అర్థం చేసుకోరు. కేవలం మంచి కర్మలు చేస్తున్నారు, పవిత్రత ఉంది మరియు భగవంతునితో కల్పిస్తారు. ఈ దేవీలు మంచి మార్గాన్ని కనుగొన్నారు అని ఈ మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎవరితోనైతే ప్రారంభోత్సవం చేయించడం జరుగుతుందో వారు తమను తాము చాలా ఉన్నతమైన వారిగా భావిస్తారు. కొందరు పెద్ద పెద్దవారు బాబా గురించి ఏమనుకుంటారంటే, వీరెవరూ మహాపురుషుడు, వెళ్లి వీరిని కలుసుకోవాలి అని. బాబా అంటారు, ముందు ఫామ్ నింపి పంపించండి. మొదటైతే పిల్లలైన మీరు వారికి తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వండి. పరిచయం లేకుండా వచ్చి ఏం చేస్తారు? మొదటెప్పుడైతే పూర్తి నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడే శివబాబాను కలుసుకోగలరు. పరిచయం లేకుండా కలుసుకునేం చేస్తారు? కొందరు షావుకార్లు వస్తారు. వారు మేము వీరికి ఏదైనా ఇవ్వాలి అని భావిస్తారు. పేదవారు ₹1 ఇస్తారు, షావుకార్లు ₹100 ఇస్తారు. పేదవారి ₹1 విలువైనదవుతుంది. ఆ షావుకార్లైతే ఎప్పుడూ స్మృతియాత్రలో యథార్థ రీతిలో ఉండలేరు. వారు ఆత్మాభిమానిగా అవ్వలేరు. మొదటైతే పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అది రాసి ఇవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ప్రేరణ మొదలైన వాటికి సంబంధించిన విషయమేదీ లేదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే తుప్పు వదిలిపోతుంది. ప్రదర్శని మొదలైనవి చూడడానికొస్తారు. కాని మళ్లీ 2-3 సార్లు వచ్చి అర్థం చేసుకుంటే అప్పుడు వీరికి బాణం తగిలింది, వీరు దేవతా ధర్మానికి చెందినవారు, వీరు భక్తిని బాగా చేశారు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మంచిగా అనిపించినా కాని లక్ష్యాన్ని పట్టుకోకపోతే వారు దేనికి పనికొస్తారు? డ్రామా నడుస్తూ ఉంటుందని పిల్లలైనా మీకు తెలుసు. ఏదైతే నడుస్తూ ఉందో అందులో ఏం జరుగుతుంది అన్నది బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరు ఏది చేసి ఉంటే అదే చేస్తారు. తండ్రి ఎవరి నుండైనా తీసుకోవడం లేక తీసుకోకపోవడం అనేది వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు సెంటర్లు మొదలైనవి తెరుచుకుంటాయి, ధనం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీ ప్రభావం వెలువడుతుందో అప్పుడిక ధనమేం చేసుకుంటారు? ముఖ్యమైన విషయం పతితం నుండి పావనంగా అవ్వడం. అది చాలా కష్టం. అందులో నిమగ్నమైపోవాలి. మనమైతే తండ్రిని స్మృతి చేయాలి, రోటీ తినాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. మొదట మేము తండ్రి నుండి వారసత్వాన్నైతే తీసుకోవాలి అని భావిస్తారు. నేను ఆత్మను. మొదటైతే ఇది పక్కా చేసుకోవాలి. ఇటువంటి వారు వెలువడినప్పుడు
వేగవంతమైన పరుగును తీయగలరు. వాస్తవానికి పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని యోగబలం ద్వారా పవిత్రంగా తయారు చేస్తారు కావున పిల్లలకు ఎంతగా నష ఉండాలి. ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించినది. ఇక్కడ చదివించడం కూడా జరుగుతుంది మరియు పవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది. స్వచ్ఛంగా కూడా ఉండాలి. లోపల ఇంకా ఏ ఇతర విషయమూ గుర్తుండకూడదు. అశరీరీ భవ అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడకు మీరు పాత్రను అభినయించడానికి వచ్చారు. అందరూ తమ తమ పాత్రను అభినయించవలసిందే. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మెట్ల వరుస చిత్రం గురించి కూడా మీరు అర్థం చేయించవచ్చు. రావణరాజ్యం ఉన్నదే పతితంగా, రామరాజ్యం పావనమైనది. మళ్లీ పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి? ఇటువంటి విషయాలలో రమిస్తూ ఉండాలి. దీనినే విచారసాగర మంథనం అని అంటారు. 84 జన్మల చక్రం స్మృతిలోకి రావాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. ఇది ఆత్మిక యాత్ర. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. ఆ దైహిక యాత్రల వలన ఇంకా వికర్మలు తయారవుతాయి. ఇదే తాయత్తు. దీన్ని అర్థం చేసుకున్నట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అని చెప్పండి. తాయత్తు ధరించేదే దుఃఖం దూరమవ్వాలని. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నష్టమోహులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. కుటుంబ పరివారంలో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. అవగుణాలను విడిచిపెడుతూ వెళ్ళాలి. రెండవ పాయింట్, మీ నడవడికను ఏ విధంగా ఉంచుకోవాలంటే అది చూసి అందరూ ఫాలో చేయాలి. ఏ వికారమూ లోపల ఉండకూడదు. ఇది చెక్ చేసుకోవాలి. వరదానము, డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారం చేయించే విశ్వసేవాధారి భవ. ఏ విధంగా తండ్రి స్వరూపమే విశ్వసేవకుని స్వరూపమో అలా మీరు కూడా తండ్రి సమానంగా విశ్వసేవాధారులు. శరీరం ద్వారా స్థూల సేవ చేస్తూ మనస్సుతో విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండండి. ఒకే సమయంలో తనువు మరియు మనస్సుతో కలిపి సేవ జరగాలి. ఎవరైతే మనస మరియు కర్మణ రెండు సేవలను కలిపి చేస్తారో వారిని చూసేవారికి వీరు ఒక అలౌకిక శక్తి అని అనుభవం అవుతుంది, లేక సాక్షాత్కారం అవుతుంది. అందుకే ఈ అభ్యాసాన్ని నిరంతరం మరియు న్యాచురల్ చేసుకోండి. మనసా సేవ కొరకు విశేషంగా ఏకాగ్రత అభ్యాసాన్ని పెంచండి. స్లోగన్, సర్వుల విషయంలో గుణగ్రాహకులుగా అవ్వండి, కాని ఫాలో చేసే విషయంలో బ్రహ్మ తండ్రిని ఫాలో చేయండి. అవ్యక్త ప్రేరణలు, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి. ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షతను చేయండి. నోటి ద్వారా సత్యత యొక్క అథారిటీ స్వతహాగానే తండ్రి ప్రత్యక్షతను చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ బాంబు అనగా సత్య జ్ఞానం ద్వారా ధరణిని పరివర్తన చేయండి. ఇందుకు సహజ సాధనం సదా నోటిలో మరియు సంకల్పాలలో నిరంతర మాల సమానంగా పరమాత్మ స్మృతి ఉండాలి. అందరి లోపల ఒకటే ధ్వని ఉండాలి, నా బాబా. సంకల్పాలు, కర్మలు మరియు మాటలలో ఇదే అఖండమైన ధ్వని ఉండాలి. ఇదే నిరంతర జపం ఉండాలి. ఎప్పుడైతే ఇది నిరంతర జపంగా అవుతుందో అప్పుడు ఇతర విషయాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి.
ఓం శాంతి.